అందరికీ నమస్కారం అండి. ఈసారి జనరల్ ఎన్నికలు, లోక్సభ జనరల్ ఎన్నికలు మే 13వ తారీఖున తెలంగాణలో జరగబోతుంది. మన ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ వితిన్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ 02 పెద్దపల్లిలో ఈసారి 43 క్యాండిడేట్స్ నోటాతో కలిపి ఉండడం జరిగింది. సో ప్రతి పోలింగ్ రోజు మనకి రెండు ముఖ్యమైన అంశాలు ఈఓలు ఏపీఓలు గమనించాల్సింది మాక్ పోల్ అండ్ క్లోజ్అప్ పోల్ అండి. ఈసారి మనకి క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు, బియూ యూనిట్స్ ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ హెల్ప్ అవ్వాలి అని ఈ మాక్ పోల్ అండ్ క్లోజ్అప్ పోల్ వీడియోని మనము చేయబోతున్నాం. ఇప్పుడు మన ఏఎల్ఎంటీస్ అండ్ మన మాస్టర్ ట్రైనర్స్ వాళ్ళు ఈ మాక్ పోల్ అండ్ క్లోజ్అప్ పోల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లోజ్అప్ పోల్ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్ మనకి పోలింగ్ డే రోజున. పోలింగ్ క్లోజ్ అయింది అని మనము ధృవీకరించే స్టెప్ ఉంటుంది. మనము అది చేసే ముందు ఖచ్చితంగా మన పోలింగ్ స్టేషన్ కి చెందిన ఓటర్ ఎవరు మన పోలింగ్ స్టేషన్ పరిమితిలోకి 6 గంటల లోపల వచ్చి వెయిట్ చేయట్లేదు అనేది మీరు ధృవీకరించుకోవాలి. బయటికి వెళ్ళి ఒక 3 times పోలింగ్ క్లోజ్ అవుతుంది అనేది ఒకసారి అనౌన్స్ చేస్తే మంచిది. అది చేసిన తర్వాత ఎవరు లేరు అన్నప్పుడే క్లోజ్అప్ పోల్ ప్రొసీజర్ ని మీరు స్టార్ట్ చేయాలి. దానికి కూడా మనము ప్రిపేర్ చేసిన చెక్ లిస్ట్ ని మీరు యూజ్ చేస్తే చాలా సులభంగా ఉంటుంది. దాంట్లో మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వీవీప్యాట్ క్లోజ్అప్ పోల్ అయిన తర్వాత ఖచ్చితంగా దాని బ్యాటరీ మీరు బయటకి తీసి రిసెప్షన్ సెంటర్లో అప్పచెప్పాలి. దాంతో పాటు మనకి 17C అండ్ మన దాంట్లో వచ్చిన ఓటర్స్ సంఖ్య టోటల్ సి యూనిట్ లో టోటల్ నొక్కినప్పుడు వచ్చిన సంఖ్యతో మీ 17A రిజిస్టర్లో ఉన్న లాస్ట్ పోలింగ్ పర్సన్ సంఖ్యతో మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుని ప్రాపర్ గా రిపోర్ట్స్ నింపుకుని మీరు తీసుకుని రావాల్సి ఉంటుంది. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఓటర్లు ఎవరూ లేరని నిర్ధారించుకొని కంట్రోల్ యూనిట్లోని క్లోజ్ బటన్ను తప్పనిసరిగా ప్రెస్ చేయాలి. ఒకసారి కంట్రోల్ యూనిట్లోని క్లోజ్ బటన్ను ప్రెస్ చేసిన తర్వాత పోలింగ్ ముగిసినట్టుగా భావించవచ్చు. అదేవిధంగా కంట్రోల్ యూనిట్లోని క్లోజ్ బటన్ను ప్రెస్ చేసే ముందు ఎవరు ఓటర్లు కూడా ఓటు వేయడానికి లైన్లో ఉండి ఉండరాదు. అప్పటికి సమయం సాయంత్రం 6 గంటలు అయి ఉండాలి. ఒకవేళ ఓటర్లు వరుస క్రమంలో ఉన్నట్టయితే చివరి ఓటరు ఓటు వేసిన తర్వాతనే క్లోజ్ బటన్ను నొక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫామ్ 17Cని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ముందుగా పార్లమెంటు వివరాలు, తర్వాత మీ పోలింగ్ స్టేషన్ నెంబరు, నేము రాసిన తర్వాత కంట్రోల్ యూనిట్ యొక్క యూనిక్ ఐడి నెంబరు, అదేవిధంగా బ్యాలెట్ యూనిట్ యొక్క యూనిక్ ఐడి నెంబర్లు, వాటితో పాటు వీవీప్యాట్ యొక్క యూనిక్ ఐడి నెంబర్లను 17Cలో నమోదు చేయాలి. మన పోలింగ్ స్టేషన్కు కేటాయించబడ్డ ఓటర్ల సంఖ్య, ఫామ్ నెంబర్ 17Aలో ఉన్న రిజిస్టర్డ్ అయిన ఓటర్ల సంఖ్య, దానితో పాటు 49O, 49M, 49MA కింద ఉన్న సంఖ్యను మనం 17Cలో రాయాలి. అంతేకాకుండా టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ఓటింగ్ మిషన్ని కూడా దానిలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు టెండర్ బ్యాలెట్ పేపర్లు మనం వాడినట్టయితే వాటి వివరాలతో పాటు పేపర్ సీల్ సప్లైడ్ వివరాలను కూడా ఫామ్ యొక్క వెనుక భాగంలో ఫిలప్ చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి సిగ్నేచర్తో పాటు ఏజెంట్ల సిగ్నేచర్లు తీసుకోవాలి. ఇప్పుడు పిఓ రిపోర్ట్ పార్ట్ 3ని ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. ముందుగా మన నియోజకవర్గానికి సంబంధించిన అన్ని వివరాలను ఫామ్లో నింపిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి గారు తమ యొక్క అసిస్టెంట్ ప్రిసైడింగ్ మరియు అదర్ పోలింగ్ ఆఫీసర్ల యొక్క సంతకాలను తీసుకోవాల్సి ఉంటుంది. దానితో పాటుగా ఏజెంట్ల యొక్క సంతకాలు తప్పనిసరిగా తీసుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు సంతకం చేయాల్సి ఉంటుంది. పిఓ డిక్లరేషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ పోల్, దానిపైన పిఓ గారు సంతకం చేసి తేదీ మరియు పోలింగ్ ఎండ్ అయిన సమయాన్ని రాస్తూ ఏజెంట్ల యొక్క సంతకాలు తీసుకోవాలి. తర్వాత కంట్రోల్ యూనిట్ యొక్క పవర్ బటన్ను ఆఫ్ చేసి వీవీప్యాట్ యొక్క న్యాబ్ను అడ్డంగా తింపాలి. దాని తర్వాత కంట్రోల్ యూనిట్ నుంచి వీవీప్యాట్ యొక్క కనెక్షన్ను
తొలగించాలి. వీవీప్యాట్ యొక్క బ్యాటరీని జాగ్రత్తగా తీసి అదేవిధంగా బ్యాలెట్ యూనిట్ యొక్క కనెక్షన్లను అన్నిటినీ ఒక్కొక్కటిగా తొలగించాల్సి ఉంటుంది. తర్వాత కంట్రోల్ యూనిట్ను దాని యొక్క కేసులో అదేవిధంగా వీవీప్యాట్ కేసులో జాగ్రత్తగా ఉంచాలి. వాటితో పాటు బ్యాలెట్ యూనిట్లను వాటి యొక్క కేసులలో జాగ్రత్తగా అమరుస్తూ ఉండాలి. మనకు 3 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి కాబట్టి 3 కేసులలో 3 బ్యాలెట్ యూనిట్లను జాగ్రత్తగా వాటిలో కేబుల్ బయటకు రాకుండా అమర్చాలి. తర్వాత కంట్రోల్ యూనిట్ యొక్క సీలింగ్ చూద్దాం. దారంతో ముడివేసిన తర్వాత అడ్రస్ ట్యాగ్ను తీసుకొని వివరాలన్నీ ఫిలప్ చేసిన తర్వాత లక్కతో ఈ రకంగా సీల్ వేయాలి. దానితో పాటు వీవీప్యాట్ కూడా సీల్ను వేయవలసి ఉంటుంది. తప్పనిసరిగా అడ్రస్ ట్యాగ్ పైన వివరాలన్నీ పొందుపరచాలి. ఈ రకంగా లక్కతో సీలు వేయాల్సి ఉంటుంది. సీల్ వేసిన తర్వాత డిక్లరేషన్ ఫారంపై వివరాలన్నీ పొందుపరిచి ఏజెంట్లతో సంతకాలు తీసుకొని తేదీ సమయాన్ని పూరించిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి గారు సంతకం చేయాల్సి ఉంటుంది. ఫామ్ 17Aలో చివరి ఓటర్ నమోదు తర్వాత ఒక గీతను గీసి చివరి నమోదు ఓటర్ సంఖ్యను రాసి సంతకం చేయాలి. మీరు పై స్టేట్మెంట్ క్రింద పోలింగ్ ఏజెంట్ల సంతకం తీసుకోవాలి. సరైన పద్ధతిలో 17C నింపి పోలింగ్ ఏజెంట్ల సంతకం తీసుకోవాలి. పోలింగ్ ఏజెంట్లందరికీ 17Cను ఇవ్వాలి. అన్ని ఎన్నికల పేపర్లను సరైన పద్ధతిలో నింపి ఎన్నికల సామాగ్రిని సరైన విధానంలో సీల్ చేయాలి. ఈ వీడియో రూపకల్పనలో భాగస్వామ్యులైన జిల్లా ఎన్నికల అధికారులందరికీ ధన్యవాదాలు.